ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకురాలు గీతా కుమార్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మనకు ఆధ్యాత్మిక పరంగా నిత్య జీవితంలో ఎన్నో సందేహాలు ఉంటాయి, వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మా. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్తే మాత్రే నమః. అయితే మనకి ఇప్పుడు అధిక మాసం, ఈసారి మనకు అధిక మాసం జ్యేష్ఠ మాసం వచ్చింది. అధిక జ్యేష్ఠ మాసం అసలు ఎందుకు వస్తుంది? అధిక మాసం మామూలుగా నెలకి 30 రోజులు, సంవత్సరానికి 365 రోజులు, 12 నెలలు, ఇలా మనకు ఒక క్లారిటీ ఉంది ప్రతి ఒక్కరికి కూడా. మరి ఈ అధిక మాసం ఏంటి అంటే 13 నెలలు ఉన్నాయా? అసలు ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది అధిక మాసము? ముఖ్యంగా మళ్ళీ అధిక మాసము అనే టాపిక్ వచ్చింది అని అంటే ఈ మాసంలో ఏ పనులు అంటే ఆ పనులు చేయడానికి వీల్లేదు అంటారు. మళ్ళీ విశేషంగా ఈ మాసంలో చేసే పనులే కొన్ని ఉన్నాయి అంటారు. ఒక్కసారి దాని గురించి మన ప్రేక్షకులకు వివరణ ఇద్దాం. సరే అమ్మా, అధిక మాసము ఎలా వస్తుంది? ముందుగా మనకి చంద్రమానం, సౌరమానం అని 2 మానాలు ఉన్నాయి. ఈ సౌరమానంకి 365 రోజులు సంవత్సరం వస్తాయి. ఇదే చంద్రమానంలో వచ్చినప్పుడు 28 రోజులు వస్తుంది. వచ్చినప్పుడు ఇక్కడ రెండు రోజులు తగ్గుతాయి. ఈ సౌరమానంలోనే 2 రోజులు తగ్గుతాయి. ఇలా తగ్గినప్పుడు ఏమైపోతుంది అంటే 3 ఏళ్లకు ఒకసారి అధిక మాసం వస్తుంది మనకి. ఈ అధిక మాసాన్ని చంద్రమాన కాలంతో పోలుస్తాం. అంటే చంద్రుడికి సంబంధించిన మాసంగా మనం పాటించేది ఏంటి? సౌరమానం, రెండు పాటిస్తాం. ఎందుకంటే మనకి పగలు ఎంత అవసరమో రాత్రి కూడా అంతే అవసరం. పగలు రాత్రి కలిపితేనే మనకు ఒక రోజు. అంతే. మనం 2 పాటిస్తాం. పౌర్ణమి, అమావాస్య ఎలా పాటిస్తామో 2 కూడా పాటిస్తాము. ఒక్కొక్క ప్రాంతీయంలో అమావాస్యకి నెల మారుతుంది, ఒక్కొక్క ప్రాంతీయంలో పౌర్ణమికి నెల మారుతుంది. ఒకరు అమావాస్యకి మనకి నెల మారుతుంది, అటు సైడ్ తమిళనాడు సైడ్ వస్తే వాళ్ళు పౌర్ణమికి నెల పెట్టుకుంటారు. అట్లా కానీ మొత్తం భారతదేశం అంతా 2 పాటిస్తాయి. ఓకే. ఇలా 2 పాటించడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఈ ఎక్స్ట్రా డేస్ అన్ని కలిపి ఒక 30 రోజులు కానీ, ఒక 28 రోజులు కానీ, ఒక 33 రోజులు కానీ ఇలా కలిపి అధిక మాసంగా వస్తాయి. అందుకు ఇది 3 ఏళ్లకు ఒకసారి ఖచ్చితంగా వస్తుంది మనకి. అది ఏ మాసంలో వస్తే ఆ మాసంని కలుపుకొని ఇప్పుడు మనకి ఏదొచ్చింది? జ్యేష్ఠ మాసం వచ్చింది. జ్యేష్ఠ అధిక మాసం అంటాం. ఇప్పుడు శ్రావణ మాసం వచ్చింది అనుకో, శ్రావణ అధిక మాసం అంటాం. ఆషాఢంలో వచ్చిందంట ఆషాఢ అధిక మాసం అని అంటాం. అంటే దానికి ప్రత్యేకించి వేరే పేరు ఏం పెట్టలేదు. మనకు ఉన్నవి 12 పేర్లే నెలకి. ఈ పేర్లతో కలిపి ఆ నెలలో వచ్చింది కాబట్టి దాన్ని కలుపుకొని మనం ఈ మాసం ఈ నెలే వస్తుంది అనేది ఎలా నిర్ధారణ చేస్తారు? అది తిథిని బట్టి నిర్ధారణ అవుతుంది. 3 ఏళ్లకు ఒకసారి ఏ డేస్ లో అవి ఒక 30 రోజులు నెల కావాలి కదా. అది కూడా ఆ 30 రోజులు కానీ, 28 రోజులు కానీ, 33 రోజులు ఇలా నెల అయినప్పుడు దాన్ని మనం 3 years ఒకసారి పెడతాం. అది ఎప్పుడు వస్తుంది అనేది, ఏ నెలకు పడుతుంది అనేది అది 3D ప్రకారం, పంచాంగం ప్రకారం చూసి చెప్తారనమాట. ఇప్పుడు అధిక మాసం వచ్చింది అని. ఇదంతా పంచాంగంలోనే తెలుస్తుంది. అంతే. ఇప్పుడు ఇది ఏం చేయాలి అని మనం ఆలోచిస్తే దీనికి పురుషోత్తమ మాసం అని కూడా అంటారు. ఈ అధిక మాసాన్ని అంటే దానికి మనం వేరే ఏది పేరు పెట్టలేదు కాబట్టి దాన్ని పురుషోత్తమ మాసం అంటారు. కొంతమంది విష్ణు ప్రీతి మాసం అంటారు, కొంతమంది కృష్ణ ప్రీతి మాసం అంటారు, కొంతమంది శివుడికి ఇష్టమైన మాసం. అధికం కాబట్టి అంటే చంద్రుడిని ధరిస్తాడు శివుడు కాబట్టి ఇది చంద్రుడికి సంబంధించిన మాసం కాబట్టి శివుడికి ఇష్టమైన మాసం అంటారు. కానీ అధిక మాసంలో ముందుగా చేయకూడని పనులు మనం చెప్తే శుభకార్యాలు ఏవి చేయకూడదు. పెళ్లిళ్ళు, గృహ ప్రవేశాలు, నామకరణాలు, శ్రీమంతాలు, ఆల్మోస్ట్ మనకి ఏవేవైతే శుభకార్యాలు ఉంటాయి కదా వాటిని ఏవి చేసుకోకూడదు. చేయాల్సినవి ఏవి అధిక మాసంలో అంటే పూర్తిగా దైవారాధన. అంటే ఇక్కడ మనకి తెలుస్తుంది ముందుగానే ఇది అధికం అంటే ఎక్కువ అని మనకి ఈ నెలలోనే తెలుస్తుంది. అధికం అంటేనే ఎక్కువ. ఈ దైవారాధన చేయడం వల్ల మనకి ఏమైపోతుంది? ఎక్కువ ఫలితం వస్తుంది. దాన ధర్మాలు చేయడం వల్ల ఏమైపోతుంది? ఎక్కువ ఫలితం వస్తుంది. అంటే నార్మల్ తిథులలో, నార్మల్ నెలలో చేసే దానాల కంటే ఈ అధిక మాసంలో చేసే దానికి అధికంగా ఫలితం ఉంటుంది. ఎందుకంటే ఇది అధిక మాసం, ఎక్స్ట్రా డేస్, ఎక్స్ట్రా మంత్,
అన్ని ఎక్స్ట్రాగానే ఉంటాయి. అంతే అంతే. అందులోనూ 3 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది మళ్ళీ. 3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అందుకు మనం ఏం చెప్తాము, ఈ నెలను అందరూ యూస్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ దైవారాధన చేయండి. మంత్రోపదేశం ఉన్న వాళ్ళు జపం ఎక్కువ చేయండి. మంత్రోపదేశం లేని వాళ్ళు నిత్య పూజ ఎక్కువ చేయండి. తర్వాత పితృకార్యాలు ఎక్కువ చేయండి. పితృదేవతల పైన దాన ధర్మాలు చేయండి. తర్వాత బ్రాహ్మణ సేవ చేయండి. అంటే మనం వాళ్ళని ఇంటికి పిలుచుకొని వచ్చి పూజలు అవన్నీ పెట్టించాల్సిన అవసరం లేదు. మనం వెళ్ళి వాళ్ళకి స్వయం పాకం ఇవ్వడము, దాన ధర్మాలు ఏదైనా కూడా, గోసేవ చేయడం, తోచింది యాచకులకు మనం ఏదైనా ఇవ్వడం, వస్త్రదానం చేయడము, గోసేవ చేయడము, ఇలాంటివి ఏవైనా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకా తీర్థయాత్రలు చేస్తే చాలా మంచిది ఈ నెలలో. విశేషంగా ఎటువంటి క్షేత్ర దర్శనాలు? శైవము, విష్ణువు, ఇంకా కొండ ప్రాంతంలో ఉంటాయి చూడు దేవాలయాలు, అవి చేస్తే ఇంకా మంచిది. అంటే ఏం చెప్తారు అంటే ఈ నెలలో మనకి ఇంట్లో చేస్తే ఇదే ఫలితం ఉంటుంది జపము. పుణ్యక్షేత్రాలలో, దేవస్థానాలలో, నదీ తీరాలలో చేసే జపానికి ఎక్కువ ఫలితం ఉంటుంది. కాబట్టి ఈ నెలలో ఎక్కువ పుణ్యక్షేత్రాలు తిరిగి తీర్థయాత్రలు చేసి నదీ స్నానాలు చేస్తే ఎక్కువ రెట్ల ఫలితం ఉంటుంది అంటారు. అధిక మాసం అంటేనే మనం దానా ధర్మాలు చేసుకునే మాసం. శుభకార్యాలు ఏవి చేసుకోకూడదు ఈ మాసంలో. ఇప్పుడు మామూలుగా ఈ అంటే కొన్ని ఏమంటారు, ఈ పురుళ్ళు అని 21st డేలు అని, ఇవి ఖచ్చితంగా పలానా ఆ డేకే చేయాలి. అన్నప్రాసన ఖచ్చితంగా 6 months దాటినాక పలానా రోజు చేయాలి. ఇలాంటివి ఖచ్చితంగా ఆ డేట్లలో చేసేవి. మరి ఇలాంటివి కూడా చేయకూడదు అంటారా? అన్నప్రాసన అనేది 6 నెలలకు చేసుకుంటాం. తర్వాత మనం మళ్ళీ అయినా పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి. కానీ పురుడు అనేది అది అంటు ముట్టుకు సంబంధించింది కాబట్టి అది ఖచ్చితంగా చేసుకోవాలి. అదేం అందరినీ పిలిచి మనం పేరెంటం లాగా చేయం కదా. ఎప్పుడైతే మనం అందరినీ పిలిచి పేరెంటం లాగా చేసి శుభకార్యాలాగా చేస్తామో అలా చేయకూడదు. ఇది ఏంటి అని అంటే ఇక్కడ జనాలు గుమ్ముకూడి చేసుకునే ఫంక్షన్స్ ఏవి ఉండకూడదు. మనం ఎంతసేపు ఒకరే ఉండాలి. ఎందుకు ఒకరే ఉండాలి? మనం దైవధ్యాసలో ఉండాలి అంటే ఒకరే ఉండాలి. అందరూ ఉంటే మనం ఉండలేం కదా. అందుకు ఏం చెప్తారు, మనం ఎవరిని ఇలాంటి ఫంక్షన్స్ ఏవి చేసుకోకున్నట్టు. ఇంకొకటి ఇది చంద్రమానంకి సంబంధించిన రోజులు కాబట్టి మనకి సూర్యమానమే మనం ఎక్కువ చూసుకుంటాం ఏ శుభకార్యాలు చేసుకోవాలన్నా. అందుకు దీనిలో శుభకార్యాలు ఏవి చేసుకోకూడదు. కేవలం ఇంకొకటి, చంద్రుడు మనస్కారకుడు. ఈ మన మనసు కూడా స్థిమితంగా బాగా ఉండాలని చెప్పి చంద్రునికి సంబంధించింది కాబట్టి దైవ ధ్యానమే చేయమన్నారు. ఇప్పుడు మనసు అంటే గుర్తొచ్చింది, మనసు చంచలము మామూలుగానే. ఇప్పుడున్న ఈ స్ట్రెస్ లైఫ్ కి ఇంకెక్కువ పిచ్చి పిచ్చి వేషాలు చాలా చాలా వేస్తాం. ఎంత కంట్రోల్లో ఉండాలి అన్నా కూడా ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి. విశేషంగా ఏమైనా చేసుకోవచ్చు అంటారా మన మనసుని మన కంట్రోల్లో పెట్టుకొని ప్రశాంతమైన జీవితం అనుభవించడానికి? మనసుకి కళ్ళాలు వేయాలి అంటున్నావు ఇప్పుడు. లాగి పెట్టి ఒక జరిగే పనినా? జరగాలి. భగవంతుని నమ్ముకుంటే జరగంది ఏముంది, జరగాలి. మనకి అంటే శరీరంలో కదిలేవి ఏవి అంటాం కదా. మనం అనుకుంటాం కాళ్ళు, చేతులు, కళ్ళు అని. కానీ అసలైంది ఏంటంటే మనస్సు. మనం ఇక్కడ కూర్చున్న ప్రపంచానంతా చుట్టూ చాలా ఫాస్ట్గా ఇంకా ఎంత అంటే అది మనం చెప్పలేం. అది ఏమేమి ఆలోచిస్తుందో కూడా మనం ఎందుకు వెళ్ళిందో కూడా తెలియదు. అసలు ఆ ఆలోచన మనకి ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. అసలు అంత దూరం మనం ఎందుకు ఆలోచన చేసాము ఇప్పుడు అనవసరం అని కూడా అనిపిస్తుంది కొన్ని టైంలో. ఈ మనస్సుని మనం స్థిమితంగా కంట్రోల్ గా పెట్టుకోవాలి అంటే ఫస్ట్ దైవారాధన. ఇది మెయిన్ రీజన్. అంటే దైవారాధన ఉండే వాళ్ళకే మనస్సు కంట్రోల్ గా స్థిమితంగా ఉంటుందా అని అనుకోవచ్చు. కానీ దైవారాధన మనకు ప్లస్ అవుతుంది. ఈ కలిపురుషుడు ఎక్కడ ఉంటాడు అని అంటే ఈ కలియుగంలో మన మనస్సులోనే ఉంటాడు. ఇంతకు ముందు దేవతలు, రాక్షసులు ప్రత్యక్షంగా ఉన్నారు. రాక్షసులు ప్రత్యక్షంగా జీవంతో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు లేరు. వాళ్ళు ఎక్కడ ఉన్నారా అంటే మన మనసులోనే ఉన్నారనమాట. మన మనసే రాక్షసి. అది ఆ రాక్షసత్వాన్ని మనం పూర్తిగా నిర్మూలించాలంటే ఏం చేయాలి? దైవారాధాన్ని పెంచుకుంటూ రావాలి. ఇప్పుడు మనసు నిలకడగా ఉండడానికి ఇప్పుడు మన జాతకంలో కూడా చూస్తే ఏమొస్తుంది, చంద్రుడు గ్రహస్థితి బాగలేదు అని అంటే మానసికమైన ఆలోచనలు, మానసికమైన ఒత్తిడి, ఈ సూసైడ్స్ ఇవన్నీ ఎందుకు జరుగుతాయి చెప్పు? చంద్రుడు సరిగ్గా లేనప్పుడే మన జాతకంలో. మెయిన్ గా మన జాతకంలో చంద్రుడు సరిగ్గా లేనప్పుడు ఈ సూసైడ్స్ ఆలోచనలు, అంటే ఇంకా మేము ఏమీ చెయ్యలేము అనే ఆలోచన, వెనకబడిపోయినామనే ఆలోచన. అది ఎలా ఉంటుందంటే ఒక పిచ్చి పట్టినట్టు దయం పట్టింది అంటారు కదా. దయం ఏం పట్టదు, స్వయంగా వచ్చి ఈ గ్రహస్థితి బాగలేనప్పుడే మనిషి అలా ప్రవర్తిస్తాడు. అందుకు మనం ఏం చేయాలి అంటే సోమవారం శివారాధన చేయాలి బాగా విశేషంగా. తర్వాత చంద్రుడికి సంబంధించిన జపము, ధ్యానము,
హోమము, తర్వాత దానము, ఇలాంటివి చేసుకోవాలి. ఇప్పుడు చంద్రుడికి సంబంధించి అంటే మన కారకుడు చంద్రుడే కాబట్టి తెలుపు రంగు ఎక్కువగా అంటారు. మరి దానం చేసేటప్పుడు కూడా ఇలా మనం రంగుకు రిలేటెడ్ గా ఉండే ఏమన్నా చేయాలి? తెలుపు రంగు వచ్చేసి శుక్రుడికి ఎక్కువ సంబంధించి. ఓకే. చంద్రుడికి వచ్చేసి పాలు, పెరుగు, బియ్యము, వెండి, ఇవి చంద్రుడికి సంబంధం. ఇప్పుడు వెండి ధరించాలి. ఓకే. మనం ధారణ చేయాలి, మనం ధరించాలి, వెండి వేసుకోవాలి మన మనస్సు స్థిమితంగా ఉండాలంటే. దాని తర్వాత ప్రతి సోమవారం ఒక 9 సోమవారాలు కానీ, ఒక 16 సోమవారాలు కానీ, అంటే ఫస్ట్ మీరు జాతకం చెక్ చేసుకోవాలండి. ఎవరైనా కూడా మాకు ఇలా జరుగుతుంది, మా మానసిక స్థితి బాగలేదు అని అంటే ఫస్ట్ జాతకం చెక్ చేసుకోవాలి. వాళ్ళ జాతకం చూసి చెప్తారు నీ గ్రహ పరిస్థితి ఇలా ఉంది అని. అప్పుడు దాని తగ్గట్టుగా వాళ్ళు చెప్తారు. నా వరకు నేను ఏం చెప్తాను, మీకు మీరుగా మీకు మనశ్శాంతి లేదు, మీకు మీరుగా మీరు తెలుసుకున్నారు మానసికంగా మాకు బాగలేదు, మాకు ప్రశాంతత లేదని మీకే అనిపించింది. మీరు ఏ జాతకము చూసుకోలేదు, ఏమీ చూసుకోలేదు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక 9 సోమవారాలు కానీ 16 సోమవారాలు కానీ బియ్యం అయ్యగార్లకి దానం ఇవ్వడం వల్ల కూడా చంద్రగ్రహ శాంతి అనేది కలుగుతుంది. సంఖ్య ఏమైనా ఉందా బియ్యం ఇంత ఇవ్వాలి అని? 1.5 కేజీ, 2.5 వాళ్ళ శక్తి కొద్ది. అది మనం ఇప్పుడు 5 కేజీలు 6 కేజీలు 10 అలా చెప్పట్లేదు. వాళ్ళ శక్తి కొద్ది 1.5 పైన ఎంతైనా ఇవ్వచ్చు. ఒకవేళ వాళ్ళకి శక్తి ఎక్కువ ఉంటే ఒక బియ్యం ప్యాకెట్ ఇప్పించినా పర్వాలేదు. బ్రాహ్మిన్స్ కి మంచిదే కదా. దానం అనేది ఎంత పెద్దగా చేస్తే అంత మంచిది. కానీ వాళ్ళ శక్తి కొలది చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏమైపోతుందంటే కొంచెం మన మనసు స్థిమితంగా ఉంటుంది ఈ దానం చేసుకోవడం వల్ల. తర్వాత పాలు దానం ఇవ్వడము, పెరుగు దానం ఇవ్వడము, ఇలాంటివన్నీ చేసుకోవాలి చంద్రుడికి సంబంధించింది అంటే. మరి ఇంకా చేయకూడని ఇంకేమైనా ఉన్నాయా ఈ మాసంలో? ఈ రెమెడీ అయితే చేసుకోవచ్చు అందరూ, ఇది ప్రతి ఒక్కరికి అవసరం అయ్యేదే నాకు తెలిసి. ఇంకా చేయకూడనివి కానీ చేయాల్సినవి కానీ ఈ మాసంలో విశేషంగా? చేయకూడదంటే ఇంక మనం ఆల్రెడీ మాట్లాడడం శుభకార్యాలు అనేసి, దైవారాధనలో ఎక్కువ ఉండాలి. ఏదైనా మనం అధికంగా ఫలం పొందాలి అని అంటే ఈ నెలలో ఎక్కువ దైవారాధన చేయడం వల్ల మనకి మంచి ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఎవరైనా మంత్ర దీక్ష తీసుకోవాలన్నా, ఉపాసన చెయ్యాలి, ఏదైనా మంత్రం కానీ నామం కానీ తీసుకొని జపం చేయాలన్నా ఇప్పుడు మొదలు పెట్టడం కరెక్ట్ అంటారా? మొదలు పెట్టుకోవచ్చు. మంత్ర దీక్ష ఈ నెలలో తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది అధిక మాసం కాబట్టి అధికంగా ఫలితం ఉంటుంది కాబట్టి ఈ నెలలో తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే. మంత్ర దీక్ష, ఉపాసన విధి ఏదైనా మనం దీక్ష చేయాలన్నా ఈ 30 రోజులు కలిపి 40 రోజుల దాకా దీక్ష చేస్తాం అనుకున్నా, 21 డేస్ దీక్ష చేయాలనుకున్నా ఇవన్నీ చేసుకోవచ్చు. దైవారాధనకు సంబంధించింది ఏవైనా చేసుకోవచ్చు అమ్మా, శుభకార్యాలు తప్ప. ఓకే. శుభకార్యాలు వద్దన్నారు అంటే అది మనం సూర్యుడిని ఆచరిస్తాం కాబట్టి వద్దన్నారు, అంతే. అంతకుమించి ఇంకేం లేదు. కానీ కొంతమంది ఇది కీడు, ఈ నెల అసలు ఈ నెలలో ఏమీ చేయకూడదు లేదు ఇలా మాట్లాడుతూ. కీడు నెల అయితే ఏం కాదు. మనకి ఏం చెప్తారు అనంటే దక్షిణాయనం అంతా కూడా మనకి సాధన కాలం అని చెప్తారు. ఉత్తరాయణం అంతా దాని ఫలితం వస్తుంది అంటారు. ఇప్పుడు ఉత్తరాయణంలో మనకి 1 నెల వచ్చింది అని అంటే సాధన కోసం ఈ నెల అధిక మాసం, అది కాక 3 ఏళ్లకు ఒకసారి వస్తుంది కాబట్టి మనం ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. ఇది ప్రతి సంవత్సరం వచ్చేది కాదు కదా. ప్రతి సంవత్సరం వచ్చేదైతే ఇది ప్రతి సంవత్సరం వచ్చేదేలే అని అనుకోవడానికి, కీడు అలాంటిది అయితే అసలు ఏమీ లేదు. అసలు ఆ ఆలోచన కూడా చెయ్యొద్దు. దేవుడికి మనం ఆరాధన చేయాలి అంతే. మనకి మాసంలో యమునా పుష్కరాలు కూడా స్టార్ట్ అవుతాయి. అవును, 11-12 రోజుల పాటు పుష్కరాలు స్టార్ట్ అవుతాయి. అదే నదీ స్నానాలు చేయమని చెప్తారు, తీర్థయాత్రలు చేయమని చెప్తారు, కొండపైన ఉన్న దేవాలయాలకి వెళ్ళమని చెప్తారు. అక్కడ మనము ధ్యానం చేసిన, జపం చేసిన ఎన్నో రెట్ల ఫలితం ఉంటుంది అని చెప్తారు. మనం ఇంట్లో నిత్య పూజ చేసుకున్నా కూడా చాలా ఫలితం ఉంటుంది ఈ నెలలో. సంతోషమ్మా, ధన్యవాదాలు. నమస్తే అమ్మా. తవ్వుతున్న శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి